ఏంజల్ జలపాతం. మీరు చూస్తున్నారుగా, ఇదే ఆ జలపాతం. వీటిని ఏంజల్ ఫాల్స్ అని అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం. ఇది చాలా ఎత్తు నుంచి కిందకు పడుతుంది. దీని ఎత్తు సుమారుగా 979 మీటర్లు ఉంటుంది. అంటే 3212 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇది దక్షిణ అమెరికాలోని వెనిజులా దేశంలో ఉంది. ఈ కంట్రీకి క్యాపిటల్ కారకస్. అఫీషియల్ లాంగ్వేజ్ స్పానిష్. ఈ దేశంలో ఎన్నో చమురు నిల్వలు కూడా ఉన్నాయి. అలాగే ఈ దేశంలో అందమైన అమ్మాయిలు కూడా ఉంటారు. ప్రపంచంలో జరిగే అందాల పోటీల్లో ఈ దేశంలోని ఈ అమ్మాయిలు తరచుగా పాల్గొంటూ ఉంటారు. ఈ జలపాతం కనైమా నేషనల్ పార్క్లోని ఆవుయాంటెపుయి అనే పర్వతపు అంచుల నుంచి కిందకు పడుతుంది. ఇది చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. వాటర్ ఫాల్స్ ని చూస్తుంటే మన మనస్సు ఎంతో ఆహ్లాదానికి లోనవుతుంది. ఈ పర్వతంపై గాని మేఘాలు వచ్చాయంటే ఆ వాటర్ ఫాల్స్ సరాసరి స్వర్గం నుంచి భూమిపైన పడుతున్నాయా అనిపిస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ వెనిజులాలోని బొలివార్ రాష్ట్రంలోని గ్రాన్ సబానా ప్రాంతంలో ఉన్నాయి. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఈ జలపాతం ఎత్తు ఎంత ఎక్కువ అంటే ఈ పర్వతంపై నుంచి నీరు పడేటప్పుడు ఆ నీటిలో చాలా భాగం భూమిపై పడకముందే ఆవిరైపోతుందంట. అంత ఎత్తు పైనుంచి కిందకి ఆ వాటర్ ప్రయాణిస్తుందంట. అదేవిధంగా ఈ వాటర్లో చాలా భాగం భూమిపైన పడకుండా పలుచని పొగమంచులాగా మారిపోయి ఆ ప్రాంతమంతా పరుచుకుంటుందంట. ఈ విధంగా ఈ పైనుంచి పడిన ఈ నీరంతా కిందకు జారి కెరెప్ నదిలోకి వెళ్తుంది. ఈ నీరు తర్వాత కరోవా నది యొక్క ఉపనది అయిన చురున్ నదిలోకి ప్రవహిస్తుంది. చాలామంది టూరిస్టులు ఇక్కడికి తరచుగా వస్తుంటారు. అలాగే స్కై డైవర్స్ కూడా ఈ పర్వతం పైనుంచి దూకి ఎంతో ఆహ్లాదాన్ని పొందుతారు. 20వ శతాబ్దంలో ఈ జలపాతంకి ఏంజల్ ఫాల్స్ అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి దీన్ని ఏంజల్ ఫాల్స్ అని పిలుస్తున్నారు. జిమ్మీ ఏంజల్ అనే ఒక యుఎస్ ఏవియేటర్ తొలిసారిగా ఈ జలపాతం మీదుగా ఒక విమానంలో ఖనిజాలున్నాయేమో అని సెర్చ్ చేస్తూ ఈ పర్వతాలపై నుండి వెళ్ళేటప్పుడు ఈ జలపాతాన్ని చూశాడంట. అందుకే అతని పేరులోని ఏంజల్స్ కలిపి మొట్టమొదటిసారిగా ఏంజల్స్ ఫాల్స్ అని పెట్టాడంట. 2009లో అధ్యక్షుడైన హ్యూగో చావెజ్ ఆ జలపాతం పేరును కేరే పకువై మేరు అనే ఒక పెమాన్ భాషా పదంగా మార్చాలని తన ఉద్దేశాన్ని ప్రకటించాడు. ఈ పదానికి అర్థం అతి లోతైన ప్రదేశం యొక్క జలపాతం. దేశంలోనే అతి ప్రసిద్ధమైన ఈ ప్రదేశం యొక్క పేరు స్థానిక భాషలోనే ఈ విధమైన పేరు పెట్టాలని అతని ఉద్దేశం. కొన్నిసార్లు ఈ జలపాతానికి చాలా మంది చురిన్ మేరు అంటే పిడుగు జలపాతం అని పిలుస్తూ ఉంటారు. 16 నవంబర్ 1933న అమెరికా విమాన పైలట్ అయిన జిమ్మీ ఏంజల్ విలువైన ఖనిజాల కోసం తన విమానంలో ఈ ప్రాంతాన్ని అన్వేషిస్తున్నప్పుడు ఈ జలపాతం పైనుండి వెళ్లే వరకు ఇది బయట ప్రపంచానికి తెలియలేదంట. అతను తిరిగి 1937 అక్టోబర్ 9వ తేదీన ఈ పర్వతం పై నుంచి వెళ్తూ ఈ జలపాతాన్ని చూడడానికి ఈ పర్వతం పైన దిగడానికి తన విమానంతో ప్రయత్నించాడంట. కానీ ఆ తడి చిత్తడి నేలలో విమాన చక్రాలు దిగిపోయి చెడిపోయి విమానం పక్కకి వాలిపోయిందంట. అప్పుడు ఆ విమానంలో ఉన్న ఆ పైలట్ తన భార్య కూడా అతనితో పాటు ఇంకొక ముగ్గురు నడుచుకుంటూ అంత పెద్ద ఎత్తైన ఆ పర్వతం నుంచి కిందకి దిగి ఊర్లోకి రావటానికి వాళ్ళకి సుమారుగా 11 రోజులు పట్టిందంట. కానీ వీరు చేసిన ఈ అడ్వెంచర్ వల్ల ఆ జలపాతం గురించి మొత్తం బాహ్య ప్రపంచానికి తెలిసిందని, అందుకే వారు ప్రపోజ్ చేసిన ఏంజల్ ఫాల్స్ అనే పేరునే ఈ జలపాతానికి గౌరవంగా పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇది ఏంజల్ ఫాల్స్గా పిలువబడుతుంది. ఆ విధంగా 1937లో అక్కడ ఉండిపోయిన ఆ విమానం 33 సంవత్సరాల వరకు కిందకు దించలేదంట. ఆ తర్వాత కొన్ని హెలికాప్టర్ల సహాయంతో ఆ విమానాన్ని కిందకు దించి మార్కేలోని ఏవియేషన్ మ్యూజియంలో పెట్టారు. కానీ ఇప్పుడు మీరు ఆ విమానాన్ని చూడాలనుకుంటే మాత్రం సియుడాడ్ బోలివర్ అనే ఎయిర్పోర్ట్ ముందు పెట్టబడి ఉన్నది. ఈ విధంగా 1937 తర్వాత ఆ పర్వతం పైన దిగడానికి వేరే విమాన చోదకులు ఎవరూ ప్రయత్నించలేదంట.
కానీ అలెగ్జాండర్ స్లైమే అనే లాత్వియా అన్వేషకుడు ఈ 3210 అడుగుల ఎత్తైన ఈ పర్వతాన్ని 1955లో ఎక్కాడంట. అతను అక్కడికి ఎక్కిన తర్వాత అక్కడ పడిపోయిన ఆ విమానాన్ని కూడా చూశాడంట. ఈ సంఘటన అక్కడ విమానం కూలిపోయిన 18 సంవత్సరాల తర్వాత జరిగిందంట. ఈ విధంగా కొండపైకి ఎక్కి ఆ జలపాతానికి వెళ్లే దారిని మొట్టమొదటిసారిగా ఈ అలెగ్జాండర్ స్లైమనే కనిపెట్టాడంట. ఇప్పటికీ కూడా ఆ దారిలోనే జలపాతానికి ఫోటోలు తీయడానికి వీలుగా ఒక స్థలం కూడా అక్కడ ఉంది. దానికి పేరు కూడా ఈ స్థలాన్ని కనిపెట్టిన లైమే పేరే దానికి పెట్టారు. ఈ జలపాతం యొక్క ఎత్తును అధికారపూర్వకంగా 1949లో అమెరికాకు చెందిన పాత్రికేయుడు రూత్ రాబర్ట్సన్ నేషనల్ జియోగ్రఫీ సొసైటీలో తెలియజేశాడు. ఇప్పటికి కూడా ఆ జలపాతాన్ని చూడడానికి పర్యాటకులు వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ జలపాతం వెనిజులాలోని ఒక నిర్మానుష్య దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది. మొదట సగం దూరం వరకు విమానంలోనే అక్కడ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ నుండి జలపాతం యొక్క అడుగు భాగానికి నది మార్గం ద్వారా వెళ్ళాలి. ఈ ప్రాంతానికి ఈ జలపాతాన్ని చూడడానికి సాధారణంగా జనాలు జూన్ నుంచి డిసెంబర్ వరకు వెళ్తుంటారు. ఎందుకంటే ఆ నెలల్లో అక్కడ ఆ నది యొక్క లోతు ఎక్కువగా ఉంటుందంట. అలాగే వర్షపాతం లేని ఋతువులైన డిసెంబర్ నుంచి మార్చి వరకు తక్కువగా నీరుండడం వల్ల ఆ మాసాల్లో కూడా టూరిస్టులు ఎక్కువగా ఈ ప్రాంతానికి వెళ్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.